చెందిన సీనియర్ జర్నలిస్ట్ తొలి వెలుగు కరెస్పాండెంట్ జనగామ నివాసి యోగిరెడ్డి ఆయన కూతురు ఆజిరెడ్డి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడడంతో వారి ఆత్మలకు శాంతి చేకూరాలని సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ యూనియన్ H143 ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి నెహ్రూ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం నెహ్రూ సెంటర్ లో 10 నిమిషాల పాటు మౌనం పాటించి వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ గుట్టయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అనేక విషయాల్లో అనుసంధానంగా ఉంటూ చేరవేస్తున్న జర్నలిస్టులకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పోయిందని, సమాజంలో జర్నలిస్టుల వృత్తి నేడు వెట్టి చాకిరీ వృత్తిగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ యోగి మృతి చాలా బాధాకరం. ఆయన మృతి పట్ల TWH143 జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తున్నాం. జర్నలిస్టులు అనేవాళ్ళు ఈనాడు ఉన్న పరిస్థితి ఎట్టి చాకరీ చేసేటువంటి వాళ్ళుగా తప్ప మనకు సంబంధించిన ఎలాంటి సెక్యూరిటీ లేని స్థితిలో ఈనాడు మన జీవన విధానం కొనసాగుతున్నది. అనేక సంవత్సరాలుగా మనం ఈ జర్నలిస్ట్ వృత్తిలో ఉండి మనం ఈ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కానీ లేదా ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ అనుసంధానంగా ఉంటూ అనేక విషయాల్ని మనం ఇలా ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తున్నప్పటికీ కూడా మన పట్ల కనీసం సానుభూతి లేని స్థితి ఈనాడు నెట్టబడ్డది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ జర్నలిస్టులకు ఎలాంటి సెక్యూరిటీ లేని స్థితికి నెట్టబడ్డాయి. మనం ఇలాంటి స్థితిలోనే యోగి మృతి చెందినటువంటి భావన నాలో ఉంది. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఏకమై మనకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి కనీసం ఉండటానికి నిల్వ నీడ కోసమైనా మనం అందరం ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో అన్ని సంఘాలు, మన ఒక సంఘం కాకుండా ఇతర సంఘాలు అందరం కలిసి ఉమ్మడిగా దీన్ని పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. మరొకసారి యోగి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యోగి జర్నలిస్టు మరణానికి అసలు ఇది ప్రభుత్వ హత్యగానే, ప్రభుత్వమే దీనికి కారణమని కూడా మేము చెప్పగలుగుతున్నాం. ఒక జర్నలిస్టు తన వృత్తే ప్రాణంగా పెట్టి ప్రజలకు ఉపయోగపడేది ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల లోపలికి తీసుకెళ్ళి వాళ్లకు చైతన్యవంతులు చేసి ఈరోజు జర్నలిస్ట్ తరపునే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని జర్నలిస్టులను విస్మరించడం వల్లనే ఈరోజు ఈ మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము వ్యక్తం చేస్తున్నాము. ఈ ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఎటువంటి కూడా ఇళ్ల స్థలాలు కానీ వాటికి ఎటువంటి పెన్షన్ కానీ ఎలాంటివి కూడా విస్మరించడం వల్లనే ఈ హత్య జరిగిందని కూడా మేము అంటున్నాం. ఇది ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి అంటున్నాం. జర్నలిస్టులకు సరి అయినటువంటి స్థానం కల్పించినప్పుడే ఈ ప్రభుత్వాలు సమాజం క్షేమంగా ఉంటాయని చెప్పేసి మేము ఈ ద్వారా తెలియజేస్తున్నాము. మాతోటి పనిచేసే మిత్రుడు జర్నలిస్టు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరంగా ఉన్నది. వాళ్ళ కుటుంబంగా చాలా ఇబ్బందులతోనే, ఆర్థిక ఇబ్బందులే ఇది గురైనది. ఇప్పటికైనా గవర్నమెంటు ఈ జర్నలిస్టుల మీద సానుభూతి చూపెట్టాలి. చాలా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులు ఏమైనా బయట నుంచి వచ్చి జర్నలిస్టులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఏదో ఇంట్లో ఏం లేకుండా కూడా బయటకు వచ్చి ఏదో ఉన్నట్టు అందరికన్నా ఎక్కువ వాళ్ళ సెక్యూరిటీగా పనిచేసే వాళ్ళు జర్నలిస్టులు. కానీ ఎవరు కూడా మన ప్రభుత్వం పట్టించుకుంటా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళకు అందరికి మాకు సాయం చేయాలని మేము కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో గాడిపల్లి శేఖర్, బాబురావు, మాదాసు మహేష్, శ్రీను, సీతారాం నాయక్, నవీన్, పురుషోత్తం జర్నలిస్టులు పాల్గొన్నారు.